హాయ్. ఏబిపిఎస్సి మరియు టీఎస్పిఎస్సికి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మనం ఆన్లైన్లో క్లాసెస్ ఇస్తున్నాం. క్లాసెస్ ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు. టిల్ ద ఎగ్జామ్ వరకు ఈ సర్వీస్ మీకు ఇవ్వబడుతుంది. ఆ తర్వాత టెర్మినేట్ చేయబడుతుంది. సో క్లాసెస్తో పాటు మెటీరియల్ పీడిఎఫ్ ఫార్మాట్లో ఇస్తున్నాం. ఎవ్రీ వీక్ కూడా కన్సిస్టెంట్గా టెస్ట్ కండక్ట్ చేసుకుంటున్నాం. సో ఈరోజు క్లాస్లో మనం టెస్ట్ గురించి ఒక డిస్కస్ చేస్తాం. సెకండ్ పాయింట్, ఏ విధంగా మీ యొక్క టైం టేబుల్ని మీరు ప్లాన్ చేసుకోవాలి, దానికి అనుగుణంగా టైంని ఏ విధంగా షెడ్యూల్ చేసుకోవాలి మొదలైన అంశాలన్నీ కూడా నేను వివరిస్తాను. సో ఫస్ట్గా ఎవరైతే రిజిస్టర్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఈ టెస్ట్ని అటెంప్ట్ చేయండి. యూజర్ నేమ్, పాస్వర్డ్ తోటి మీకు ఒక టెస్ట్ వస్తుంది. సో టెస్ట్ని మీరు క్లిక్ చేస్తే ఒక్కొక్క ప్రశ్న వస్తుంది. సో ఆన్లైన్లో టెస్టులు మీకు భవిష్యత్తులో కూడా ఇక ఆన్లైన్లో అయిపోతున్నాయి కాబట్టి ఇది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో టెస్ట్ అంతా అటెంప్ట్ చేసిన తర్వాత మెయిల్కి మీకు ఆన్సర్ షీట్ వెళ్తుంది. అక్కడ వెంటనే ఏది కరెక్ట్ ఏది తప్పని కూడా ఆన్సర్ డిస్ప్లే అయిపోతుంది. వెంటనే రిజల్ట్ నెలలు సంవత్సరాలు అట్లా కాకుండా రాబోయే ఏపీఎస్సి కానీ టీఎస్పిఎస్సి సంస్కరణ అనేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిజల్ట్ ఇవ్వటానికే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఆన్లైన్ వైపే పరీక్షలు అన్నది వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ టెస్ట్ అన్నది మనము 20/2/2021 నాడు మనం కండక్ట్ చేసుకుంటాం. సో February 20th, 2021 నాడు నెక్స్ట్ టెస్ట్ అనేది ఉంటుంది. సో అది 50th టెస్ట్ అవుతుంది. మనకు ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి జనవరి మ్యాగజైన్ 2021 ఇచ్చాను. ఆ మ్యాగజైన్లో కరెంట్ అఫైర్స్, జాతీయ అంశాలని స్టడీ చేయండి. పాలిటీకి సంబంధించి గవర్నరు మరియు రాష్ట్ర శాసనసభని స్టడీ చేయండి. ఏపీ హిస్టరీకి సంబంధించి వేంగి చాళుక్యులో గుణక విజయాదిత్యుడి నుంచి కులోత్తుంగ చోళుడి వరకు కూడా మొత్తం ఏదైతే ఉందో దానిని కంప్లీట్ చేయండి. ఇండియన్ ఎకానమీలో వ్యవసాయ రంగం గురించి మనం ఇవ్వటం జరిగింది ఈసారి టెస్ట్లో. అందులో వీడియో క్లాస్లో 74, 75, 76, 77, 78, 79 క్లాసెస్, దానికి సంబంధించిన మెటీరియల్స్ని స్టడీ చేయండి. ఈ వీక్ మనము ఇండియన్ ఎకనామిక్ సర్వే 2021 మరియు బడ్జెట్ రిలేటెడ్గా ఉండే అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరుగుతుంది. సో ఎకనామిక్ సర్వే దానంతా కూడా సింప్లిఫై చేసి మీకు పీడిఎఫ్ ఫార్మేట్లో పంపుతున్నాము, క్లాసెస్ అందజేస్తున్నాం. సో వాటిలో ఉండే అంశాలను అర్థం చేసుకోవాలి. అందుకని బేసిక్ ఇష్యూస్ని ఇక్కడ మీరు టచ్ చేస్తారు. సో కన్వెన్షనల్ అవుతుంది, కరెంట్ రిలేటెడ్ డైనమిక్స్ అవుతుంది, ఇక ఎగ్జామ్ వరకు వచ్చే అప్డేట్స్ అక్కడ వస్తూ ఉంటాయి. అలా గ్రూప్ 2కి నెక్స్ట్ వీక్కి టెస్ట్కి సిద్ధంగా ఉండండి. నెక్స్ట్ టీఎస్పిఎస్సి గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి 6th టెస్ట్ అప్లోడ్ చేస్తున్నాం. దీనికి కూడా సేమ్ కరెంట్ అఫైర్స్, పాలిటీ, గవర్నర్ మరియు రాష్ట్ర శాసనసభ, టీఎస్ హిస్టరీకి సంబంధించి ఆంధ్ర మహాసభలు అనే టాపిక్ని తీసుకోండి. సో కనీసం 2 నుంచి 3 ప్రశ్నలు అనేది లాస్ట్ ఈ గ్రూప్ 2కి సంబంధించి రావటం జరిగింది. వివిధ పోటీ ఏదైతే ఉందో టీఎస్పిఎస్కి సంబంధించి అందులో కూడా ఆంధ్ర మహాసభల నుంచి ప్రశ్న అనేది వస్తుంది. సో ఆంధ్ర మహాసభలు అనేది కాస్త ఇంపార్టెంట్. సో టీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్ర మహాసభలు స్టడీ చేయండి. వీళ్ళకి మెటీరియల్స్ ప్రిపేర్ అవుతున్నాయి. టీఎస్ వాళ్ళకి త్వరలో దీనికి సంబంధించి మెటీరియల్స్ అన్నీ కూడా అందజేస్తాను. టీఎస్ హిస్టరీ కానీ ఉద్యమం కానీ అందుబాటులోకి త్వరలో వస్తాయి. అదేవిధంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించి వృద్ధి, అభివృద్ధి సిద్ధాంతాలు ఉన్నాయి. దానికి సంబంధించి మెటీరియల్ ఇచ్చాను. సో క్లాసెస్ కూడా త్వరలో అందజేస్తాను. ఈ మీన్ టైంలో మూలధనము, మూలధన విస్తృతి, మూలధన సాంద్రత, ఆడమ్ స్మిత్, సంతులిత వృద్ధి రగ్నర్ నాక్స్, అసంతులిత వృద్ధి హర్ష్మెన్, వీటి మీద మెటీరియల్ ఇచ్చాను. స్టడీ చేయండి. క్లాసెస్ కూడా అందజేస్తాను వీటికి. సో వీటి మీద నెక్స్ట్ టీఎస్పిఎస్సి గ్రూప్ 2, గ్రూప్ 3 టెస్ట్ రాస్తారు. నెక్స్ట్ ఈ టీఎస్పిఎస్సి, ఏబిపిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి ఇటు 2 వైపులా కూడా ఇక్కడ ఎకానమీ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి వైద్య రంగం ఉన్నది. ఇక్కడ ఈ ఇంక్లూజివ్ గ్రోత్ అని ఏపీఎస్సికి సంబంధించి ఎకానమీలో ఈ యూనిట్ నెంబర్ 6లో మీకు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అని ఇవ్వటం జరిగింది. ఈసారి కోవిడ్-19 ఇంపాక్ట్ని దృష్టిలో పెట్టుకొని హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ మీద
బడ్జెట్ శాంక్షన్స్ పెరిగినాయి అండ్ గవర్నమెంట్స్ యొక్క కన్సర్న్ కూడా బాగా పెరిగింది కాబట్టి దీని మీద మనం ఫోకస్ చేస్తాం. కన్వెన్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్నలు రావటం జరుగుతుంది. అదేవిధంగా టిల్ ద ఎగ్జామ్ వరకు కరెంట్ రిలేటెడ్గా హెల్త్ పరంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ పర్టికులర్ స్టేట్స్ కానీ ఏవైతే మెజర్స్ తీసుకున్నాయో వాటిని కూడా స్టడీ చేస్తూ పోవాలి. సో బేసిక్గా ఆయుష్మాన్ భారత్ ఒకటి, వైద్య రంగంలో ప్రస్తుతం భారతదేశం ఏ స్థితిలో ఉంది దానికి సంబంధించి ఒకటి, దాని తర్వాత ఈ రెండు వైపుల నేషనల్ ఇన్కమ్కి సంబంధించి ఆర్థిక వృద్ధికి సంబంధించి క్వశ్చన్స్ ఉన్నాయి సిలబస్లో. రియల్ జీడిపి అంటే తెలుసు, నామినల్ జీడిపి అంటే మనకు తెలుసు. ఇక్కడ పొటెన్షియల్ జీడిపిని చూస్తాం. రియల్ జీడిపి, నామినల్ జీడిపి, వీటి మీద మనము మామూలుగా రెగ్యులర్ క్లాస్లో చెప్పుకుంటూ ఉంటున్నాం. ఇప్పుడు కాన్సెప్ట్ అన్నది పొటెన్షియల్ జీడిపికి వెళ్ళిందండి. సో అసలు ఏంటి పొటెన్షియల్ జీడిపి, దీని మీద ప్రశ్నలు ఎలా రావచ్చు, ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏ అంశాలని దృష్టిలో పెట్టుకోవాలన్నది ఇంపార్టెంట్. ఇది రీసెంట్ సివిల్స్ మెయిన్స్ క్వశ్చన్, సివిల్ సర్వీసు మెయిన్స్ క్వశ్చన్. సివిల్స్ మెయిన్స్ క్వశ్చన్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎక్కడైతే చేంజెస్ ఉన్నాయో వాటిని కూడా మనము అబ్జర్వ్ చేస్తూ వెళ్తాం. అందుకే గతంలో జరిగిన గ్రూప్ 1కి సంబంధించి మనం ఇస్తున్నవి దాదాపు అక్యురేట్గా ఆ సరౌండింగ్ ఏరియాస్లో చక్కగా ప్రశ్నలు అన్నది రావటం జరిగింది. సో ఇదే ఫండా అండి ఇక్కడ. సో ప్రశ్నలు వచ్చే విధానాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, కొత్త ఏరియాస్ని దృష్టిలో పెట్టుకోవాలి, దానికి అనుగుణంగా మన స్ట్రాటజీస్ని ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు చక్కటి స్కోర్ అనేది వస్తుంది. నువ్వు నార్మల్ జీడిపి, రియల్ జీడిపి ఇంతవరకు మాత్రమే మన ప్రిపరేషన్ అయ్యి ఆగితే, ఇప్పుడు ఒకవేళ ఎగ్జామినర్ ఈ ప్రశ్న రూపొందించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్, ఆఫ్ కోర్స్ ఆఫ్టర్ కోవిడ్ అంటామో ఇప్పుడు ప్రజెంట్ కోవిడ్ అంటామో, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఆర్థిక వ్యవస్థ ఈ రికవరీ గ్రోత్లో రియల్ జీడిపి మీద బాగా పొటెన్షియల్, దాని యొక్క సామర్థ్యం మీద బాగా అబ్జర్వ్ చేయాలి అభ్యర్థులు. ఇది మన టెస్ట్కి సంబంధించిన అంశాలు. సో ఇప్పుడు నెక్స్ట్ మీ ఎడ్యుకేషన్, మీ ప్లాన్ ఏ విధంగా ఉండాలి, స్టడీ ప్లాను, అవన్నీ కూడా చెప్తాను. ఇన్ జనరల్గా అందరినీ దృష్టిలో పెట్టుకొని నేను ఇట్లా మీ టైం టేబుల్ ఒకటి రూపొందించుకోండి అని తెలియజేస్తున్నా. ఇక్కడ హౌస్ వైఫ్స్, హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టైం అనుగుణంగా వాళ్ళు రూపొందించుకోవచ్చు. అదేవిధంగా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ, ఈ గ్రామ సచివాలయం కానీ, పంచాయతీ కార్యదర్శి ఎంప్లాయీస్ కానీ, లేకపోతే ఇంకోది ఏదైనా ప్రైవేట్ కంపెనీలో చేస్తున్న వాళ్ళకి ఉండే సర్కమ్స్టెన్స్, వాళ్ళ టైంని దృష్టిలో పెట్టుకొని వాళ్ళైనా కానీ ఇట్లా ఒక టైం టేబుల్ని మనం తయారు చేసుకోవాలి. ఇది ఇన్ జనరల్గా చెప్తున్నాను, అంటే ఫుల్ టైం నీ చేతిలో ఉంటే ఏ విధంగా ఉండాలి అనేది. ఆ తర్వాత టైం నీకు ఉండే టైంని బట్టి ఏ విధంగా డివైడ్ చేసుకోవాలో అక్కడ నువ్వు ప్లాన్ చేసుకుంటూ ఉండొచ్చు. సో మార్నింగ్ యాక్టివిటీస్, ఇది టైం, ఇది యాక్టివిటీ. చక్కగా మరీ పొద్దున్నే 4ంటికి లేస్తాము, 5ంటికి లేస్తాము, దానివల్ల లేచే హ్యాబిట్ ఉంటే పర్వాలే. బలవంతంగా లేస్తూ ఉంటే ఆ చిన్నగా తలకాయ మీద అది ప్రెజర్ చూపిస్తుందండి చిన్నగా లాంగ్ టర్మ్లో. సో రెగ్యులర్గా చిన్నప్పటి నుంచి లేచే అలవాటు ఉన్న వాళ్ళు అట్లా మెయింటైన్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ ఎగ్జామ్ కోసమనో లేకపోతే ఇంకోటనో సిలబస్ అవగొట్టుకోవాలనో హడావిడిగా లేస్తే ఒకరోజు బాగుంటుంది, రెండో రోజు ఉంటుంది, అక్కడి నుంచి కాస్త లేనిపోని ఈ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సఫిషియంట్ స్లీపింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మినిమం 7 to 8 hours మంచి స్లీప్ అన్నది, డీప్ స్లీప్ అన్నది చాలా చాలా అవసరము. సో అందుకే నేను 7 నుంచి స్టార్ట్ చేయమని చెప్పుకుంటున్నాను. అంతకన్నా ముందు చేస్తానన్నా అభ్యంతరం లేదు. 7 నుంచి అయితే ఓకే. లేస్తారు, రీఫ్రెష్ అవుతారు, కాస్త అన్ని మీ యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకుంటారు. 8 వరకు కంప్లీట్ అవుతాయి. సో 8 నుంచి 9 అసలు అడుగు పెట్టడమే. మరీ బుక్స్ను ఓపెన్ చేయకుండా అట్లా కాసేపు న్యూస్ పేపర్ని కూడా అలా పైన అని కాకుండా మనకు ఎగ్జామ్లో ఏమొస్తున్నది దాని దృష్టిలో ఏంటి అలా సరదాగా తీసుకొని వెళ్తారు. సో స్టార్టప్ అన్నది ఎట్లా ఉండాలి అంటే, ఒకేసారిగా లేవంగానే బుక్ తీసి చదవటమే పనిగా పెడుతూ ఉంటే ఖచ్చితంగా ఒత్తిడి అన్నది పెరుగుతుందండి మనిషి మీద. ఇట్స్ ప్రాక్టికల్. నువ్వు లేవగానే ఒక 1 or 2 hours వరకు
నీ మీద ఒత్తిడి కలిగించే ఏ అంశాన్ని కూడా దగ్గరికి రానియద్దు. సో చాలా రిలాక్స్గా కూల్గా పోనీయాలి. సో అదంతా కూడా చాలా ప్రొడక్టివ్ టైము. ఆ ప్రొడక్టివ్ టైంలో ఈరోజు నేను ఎలాగైనా ఈ సిలబస్ కంప్లీట్ చేసేయాల్సిందే అని అది తీసేస్తూ ఉంటే ఆ ప్రెషర్ అన్నది చిన్నగా పడుతూ ఉంటుంది. సో బాడీలో బయోకెమికల్ రియాక్షన్స్లో ఆ ఎంజైమ్స్ ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. సో ఇదే మెయిన్ రీజన్. ఈ పోటీ పరీక్షల్లో బాగా స్ట్రెస్ తీసుకుంటే తర్వాత యాంగ్జైటీ కానీ ఇట్లాంటివన్నీ పెరగటానికి మెయిన్ రీజన్ ఏంటంటే లేవగానే ఆ ఒత్తిడి స్ట్రెస్ని బాగా తీసేసుకుంటారు. తీసుకోవద్దు దయచేసి. బీ కూల్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఏదైతే ఎటు పోయింది నీకేం పట్టదు, కాసేపు కూల్గా ఉండు. కాసేపు కూల్గా ఉన్నంత మాత్రాన ప్రపంచం ఏమీ పగిలిపోదు, బ్రహ్మాండాలు ఏమీ బదులైపోవు. ప్రశాంతంగా ఉండటం ఫస్ట్ అలవర్చుకోవాలి. ఆ టైంలో ఏదో ఒక పిల్లలుంటే పిల్లలతో ఎంగేజ్ అవ్వండి, ఇంకా హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ ఉంటే దాంతో ఎంగేజ్ అవ్వండి. న్యూస్ పేపర్ రఫ్గా ఆ సినిమా పేపర్లో అదో ఇదో అసలు అలా పైపైన తిప్పుతూ ఉండండి. చిన్నగా స్మూత్గా ఎక్కించండి పట్టాల మీదకి బండి. ఇక లేవగానే అదే పనిగా బ్రష్ చేస్తూ తోముతూ ఇటా వెళ్ళామంటే ఒక టైంకి ఎగ్జామ్ టైం కల్లా లేనిపోని స్ట్రెస్కి గురవుతామని చెప్తున్నాను. ఇక ఆ తర్వాత మీ షెడ్యూల్ ఎట్లుంటుందో అట్లా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. సో చేస్తాం. అయిపోయిన తర్వాత చిన్నగా ఎక్కాం. ఇప్పుడు అలా బుక్ తీస్తాం. సో ఇక్కడ నుంచి నీకు బ్రెయిన్ అనేది కాస్త నార్మల్ యాక్టివిటీస్లోకి వస్తుంది. నిద్ర లేవగానే ఎవరికి బ్రెయిన్ నార్మల్ యాక్టివిటీకి రాదు. ఈ సైంటిఫికలీ ప్రూవెన్ రాదది. సో నార్మల్ యాక్టివిటీ రావాలంటే కొంచెం దానికి వార్మప్ రావాలి. ఆ టైంలో నువ్వు ఎక్సర్సైజులు చేసినా పర్వాలే, యోగా చేసుకున్నా పర్వాలే, ఇంకోటి ఏది చేసుకున్నా పర్వాలేదు, నార్మల్ లెక్క దాన్ని ఒక స్టేజ్కి తీసుకొని వస్తాం. అక్కడి నుంచి 9 to 1 పూర్తిగా స్టడీ అవర్స్ని తీసుకుంటాం. సో ఈ స్టడీ అవర్లో ఇక్కడ నువ్వు ఏదైతే ఉంటుందో నువ్వు ప్లాన్ చేసుకుంటావో దాని మీద మాత్రమే ఫోకస్ చేస్తావు. 9 to 1 అంటే ఇక్కడ కూడా ఏదో మిషన్ తిరిగినట్టుగా ఇక మనము మిక్సీ వేస్తాం, ఓటో నెంబర్ తిప్పగానే ఇక తిరుగుతూ ఉంటుంది. ఇక దానికి అది మిషన్, అదంతే తిరుగుతుంది. నువ్వు పావు గంట వేసినా తిరుగుతుంది, అరగంట వేసినా తిరుగుతుంది. మరీ ఎక్కువ వేస్తే మోటార్ కాలిపోయి అది మనం ఇక దాన్ని బయటని పడేయాల్సి వస్తుంది. అట్లా మనిషి కూడా అంతే, మిషన్ కాదు మనిషి. సో వెళ్తాము ఒక పావు గంట అరగంట వరకు చక్కగా బ్రెయిన్ మన చేతుల్లో యాక్టివ్గా ఉంటుంది. దాని తర్వాత ఒక 5 minutes 10 minutes బ్రేక్ ఉండాలి దానికి. సో 5 minutes 10 minutes కాకపోయినా నార్మల్గా కాస్త స్లో కావాలి అక్కడ నీకు. ఆ టైంలో ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు కూడా నువ్వు 3 hours కూర్చోవాలి. సో అలాంటి సమయంలో ఫస్ట్ 1 hour ఉన్నంత యాక్టివ్నెస్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మెయిన్గా. సో 1 hour అని మనం క్యాలిక్యులేట్ చేసిన దాని తర్వాత నార్మల్గా అది డైల్యూట్ అవుతూ వస్తుంది. అందుకని నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఎగ్జామ్లో జస్ట్ వాటర్ సిప్ చేసుకుంటూ జస్ట్ అబ్జర్వ్, కాస్త బ్రీత్ గట్టిగా తీసుకుంటూ అట్లా నార్మల్గా దాని మీద ప్రెషర్ లేకుండా తగ్గిస్తూ ఉంటే రీకాలింగ్ కెపాసిటీ పెరుగుతూ వస్తుంది. సో ఇవన్నీ చేసుకోవాల్సిందండి. మనకు తెలవకుండానే మనం కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం, అవి నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి బియాండ్ ఇంకా ఏమైనా బెటర్ ఉంటే దాన్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు, అదేమీ లేదు. ఇట్లా చేయండి. ఒక 10 minutes బ్రేక్ ఇవ్వండి ఈ సమయంలో. జస్ట్ ఆ టైంలో వాట్సాప్ చూసుకుంటా అంటే చూసుకో, సోషల్ మీడియా ఎంట్రీ అవుతా అంటే ఏదో ఒకటి. ఇప్పుడు ఎడిక్ట్ అయ్యేవాడు సోషల్ మీడియాకి, వాడి కేసు వేరు. నువ్వు ఇక్కడ ఏమవుతున్నావు, జస్ట్ కమ్యూనికేట్. నువ్వు 4 గోడలు బంద్ చేసుకొని ఎవరితో కమ్యూనికేట్ కాకుండా ఏమీ లేదు నాకు ఇక ఇదే ప్రపంచం అంటే స్ట్రెస్ తప్పితే ఏమీ లేదు అక్కడ. నార్మల్ అని పోటీ పరీక్ష అన్నది నీ సామర్థ్యాన్ని పెంపొందించుకొని ప్రజెంట్ చేస్తావు తప్పితే అన్నిటితోటి నువ్వు లాక్ అయిపోయి అది సామర్థ్యం పెరిగేది కాదు. అది లేనిపోని స్ట్రెస్ నెత్తి మీద వేసుకోవటం అంతే. నేను చెప్తున్నాను, నువ్వు ఏది పాడేసుకోక్కర్లే, ఏది ఇసిరేసుకోక్కర్లేదు. నువ్వే ఆలోచించుకోవచ్చు. ఏమైంది, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నువ్వు వాట్సాప్లోనో సోషల్ మెసేజ్లో కాంటాక్ట్ ఉంటే అక్కడ ఏమీ పెద్ద కొంపలేమి మునిగిపోవు నీకు. అక్కడ ఇంకాస్త రీఫ్రెష్గా ఉంటుంది ఆలోచన విధానంలో, ఇంకాస్త ఆహా ఓకే అని. సో నేను ఏం చెప్తా అంటే అక్కడితో దాన్ని ఆపేస్తాయి, దాన్ని అదే కన్సిస్టెంట్గా తీసుకెళ్ళకు. ఒక 5 నిమిషాలు చూసే ఓకే వదిలేసాయి. యూట్యూబ్లో ఏదో మంచి సాంగ్ చూడాలనిపించింది, రీఫ్రెష్ సాంగ్ తీసేయి. లేకపోతే ఏదైనా ఒక మంచి
వ్యాఖ్యానం వినాలనిపించింది, పెద్దవాళ్ళు చెప్పింది వినేసాయి, ఆపేసాయి అక్కడితో. 5 మినిట్స్ రిలాక్స్ అయ్యా, ఓకే ఒక కప్పు చాయ్ తాగితే చాయ్ తాగు, కాఫీ తాగాలని కాఫీ తాగు, లేకపోతే ఎవరితోనే మాట్లాడితే రీఫ్లెక్స్ అయితే అట్లా అయిపో. అంతేగాని ఆ 10 నిమిషాలని మళ్ళీ గంట సేపు చేయొద్దు అని చెప్తున్నాను. సో ఇట్లా రీఫ్రెష్ ఉండాలి ఎప్పటికప్పుడు బ్రెయిన్కి. దాని తర్వాత లంచ్ అవర్ సింపుల్గా అన్నీ సెట్ చేసుకొని ఫ్రీగా, హడావిడి ఏమీ లేదు, చక్కమని తింటాం. తిన్న తర్వాత ఒక 1 అవర్ రెస్ట్ తీసుకో, మంచిగా ఉంటుంది. సో ఆ మత్తులో బాడీకి ఫుడ్ ఇంటేక్ అయిన తర్వాత ఆటోమేటిక్గా బాడీ ఫుడ్లో ఉండే కార్బోహైడ్రేట్స్ అవన్నీ కూడా గ్లూకోజ్ని రిలీజ్ చేస్తాయి. సో గ్లూకోజ్ రిలీజ్ చేసిన తర్వాత అది బ్రెయిన్కి వెళ్ళినప్పుడు అది మత్తుని కలిగిస్తుంది గ్లూకోజ్ అన్నది. సో ఆ మత్తు నుండి బయటపడాలి. అది నువ్వు డైలీ తీసుకుంటున్న ఆహారం అనేది ఇదే ప్రక్రియ. అందుకని కాసేపు 1 అవర్ ప్రశాంతంగా నిద్ర పూర్తిగా అవ్వకపోయినా కాసేపు రిలాక్స్గా ఉండు, ఏమీ కాదు. అందుకనగానే మళ్ళీ బుక్ తీసేస్తే అది ఎక్కదు, ఇది ఎక్కదు, ఇది బయోకెమికల్ రియాక్షన్స్, వాటిని నీ చేతుల్లో ఉండదు. దానికోసమని అన్నం తగ్గిస్తావు, అది ఇంకొక ఇంపాక్ట్. ఇట్లా ఏమొద్దు, ప్లెయిన్గా పోనీ. సో దాని తర్వాత రెస్ట్ అయిపోతుంది, మళ్ళీ స్టడీ ప్లాన్ చేసుకుంటావు. సో ఈసారి స్ట్రెస్ లేని అంశాలను తీసుకొని చక్కగా వెళ్తావు. అప్పుడు కూడా నీ ప్లాన్ అనేది నీకు ఉంటుంది. నైట్ డిన్నర్ సో అది చేసుకుంటాం, అంతా రిలాక్స్ అవుతుంది. ఒకసారి మళ్ళీ స్టడీ అనేది చేసుకొని హాయిగా క్లోజ్. ఈ మధ్యలో నువ్వు ఎక్కడైనా ఫిజికల్ యాక్టివిటీస్, ఎక్సర్సైజులు అట్లాంటివి పెట్టుకుంటే వాకింగ్ 1 అవర్ దానికి కేటాయించుకో. ఒక 1 అవర్ తగ్గినంత మాత్రాన ఏమీ నష్టం లేదు. సో ఇట్లా ఒక టైం టేబుల్ మీ యొక్క ఏదైతే టైం స్పేస్ ఉందో దానికి అనుగుణంగా ఫిక్స్ చేసుకోండి. అండ్ రిజిడ్గా నువ్వు దీనికే బైండ్ ఓవర్ అవ్వాలని లేదు, మార్చుకో. ఫ్లెక్సిబుల్ ఎట్లుంటే అట్లా. ఎప్పుడైతే నీకు రిజిడిటీ ఎద్దు ఇది పట్టుకొని ఉండాలి అనేది ఉంటుందో అసలు లక్ష్యాన్ని దూరం పెట్టుకొని దీన్ని మెయిన్ ఫోకస్ అయిపోతుంది. అట్లా వద్దు. నీ లక్ష్యం ఏంటి? ఈ వారం ఇది, ఈ వారం ఇది, ఈ రోజు ఇది, ఇది నీ లక్ష్యము. దానికి ఇది మీన్స్, ఇది ఎండ్ చేయొద్దు. ఇదే నీ గోల్ అయితే అసలు మెయిన్ గోల్ పోతుందని చెప్తున్నా. సో రోజు ఉండే సమయాన్ని ఇట్లా తీసుకో. ఈ రోజు సమయంలో ఇది నీకు మొత్తం 360 degrees టైము. ఒక 10% టైంని మార్నింగ్ నిద్ర లేవగానే ఏదైతే నేను ఫస్ట్ స్లాట్ చెప్పానో ఆ టైంలో ఒక్కసారి రివైజ్ చేసుకో, మంచి రీఫ్రెష్గా ఉంటుంది ఆ టైము. ఒకవేళ ఏదన్నా ఒక పాయింట్ నీకు గుర్తు రాకపోతే అప్పుడు వెంటనే ఇక్కడ ఆ పాయింట్ నువ్వు తీసి చూస్తే అది మంచి రీఫ్రెష్ టైం కాబట్టి ఇమ్మీడియట్గా మైండ్లో రిజిస్టర్ అవుతుంది. రివిజన్కి బాగా టైము ఆ సమయంలో ఇచ్చుకుంటాం. ఆ 10% నిన్న నువ్వేం చదివావు అన్నది ఒకసారి రీకాల్ చేసుకొని ముందుకు వెళ్తావు. ఇది 10%. నెక్స్ట్, ఈరోజు నువ్వు చదవవలసింది ఏమిటి అనేది ఇక్కడి నుంచి నీ టైం అన్నది స్టార్ట్ చేస్తావు, స్టడీ ప్లాన్ అన్నది. సో ముందుగా ఒక వైట్ పేపర్ తీసుకొని, సో ఈ వైట్ పేపర్ మీద పెన్ను తీసుకొని రాసుకుంటావు. ఏమని? సిలబస్ ముందు పెట్టుకోవాలి. ఇది సిలబస్ నీకు. సో సిలబస్ ముందు పెట్టుకొని నీకు డిఫికల్టీ సబ్జెక్ట్స్ ఏమున్నాయి అవి ఫస్ట్ రాసుకుంటాం. సో రాసుకొని ఈ మంత్కి, ఈ వీక్లీకి, ఈ డేకి ఇట్లా ఒక ఫస్ట్ చదవవలసింది ఏంటి అన్నది ఇక్కడ రాసుకో నీట్గా. నువ్వు ఈ వీక్లో సిలబస్ నీ కళ్ళ ముందు ఉన్నది, అందరికీ సిలబస్ ఉన్నది. సిలబస్ ముందు పెట్టుకో, ప్రతి లైన్ కూడా కవర్ చేసుకో, ఏ అంశాలని నువ్వు ముందుకు వెళ్ళాలో చూసుకో. ఇది మంత్లీ. సో ఈరోజు ఫిబ్రవరి 11th or 12th. ఇక్కడ నుంచి ఈ మంత్ ఎండింగ్కి నేను ఎకానమీలో ఇవి కంప్లీట్ చేయాలి, ఎస్ఎన్టీలో ఇవి కంప్లీట్ చేయాలి. హెవీ టార్గెట్స్ వద్దు, ఇది స్టార్టింగ్ పాయింట్ అయినప్పుడు హెవీ టార్గెట్స్కి వెళ్ళకు, చిన్నగా వెళ్ళు. సో ఇంతవరకు పెట్టుకో. తర్వాత ఈ వారము, ఈ సాటర్డే నుంచి ఈ సాటర్డే, ఈ సాటర్డే నుంచి ఈ సాటర్డే వీక్లీ టైం టేబుల్ పెట్టుకో. ఈ వీక్లీలో ఈరోజు నేను ఇది చదవాలి, ఈరోజు ఇది చదవాలి, అట్లా టార్గెట్ పెట్టుకో. అట్లా నేను చెప్తున్నాను. ఈ డే టైము, డైలీ ప్లాన్ ఉండాలి, వీక్లీ ప్లాన్ ఉండాలి, మంత్లీ ప్లాన్ ఉండాలి. వీక్లీ ప్లాన్కి వచ్చేసరికల్లా నువ్వు ఈ మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే చాలు, 5 రోజులు చాలు. సాటర్డే మార్నింగ్ ఆఫ్ వరకు స్టడీ చేయి. ఆ తర్వాత బుక్స్ గట్టిగా కట్టేసి పక్కన పెట్టేసి రిలాక్స్గా ఉండు. నీ అదర్ యాక్టివిటీస్ ఏమంటే అటు ఫంక్షన్సా,
పిల్లలతోట, లేకపోతే చుట్టాలతోట, ఇంకేదన్నా ఉంటే సినిమాకి వెళ్ళాలా, షికార్కి వెళ్ళాలా, ఉండాలండి. లేకపోతే ఇది యాంగ్జైటీ బాగా పెరిగిపోతుంది. ఇది లేనిపోని ఒత్తిడికి గురి చేస్తుంది. ఎప్పుడైతే మనిషి రీఫ్రెష్నెస్ పెరుగుతూ వస్తుందో అప్పుడు ఎఫిషియన్సీ కూడా పెరుగుతూ వస్తుంది. నువ్వు కంటిన్యూస్గా నిద్రపోకుండా 2 రోజులు చదువు, అది ఎట్లా ఉంటుంది? మంచి ఫ్రీక్వెంట్ గుడ్ స్లీప్, డీప్ స్లీప్ తోటి నువ్వు గంటే చదువుకుంటూ వెళ్ళు. దాని ప్రొడక్టివిటీ అవుట్కమ్ ఎట్లా వస్తుందో చూడు. నువ్వు ఎన్ని గంటలు చదివావు, ఎన్ని పుస్తకాలు చదివావు అన్నది ఇక్కడ ఇర్రెలవెంట్. అందుకే చెప్తున్నా, 10 పుస్తకాలు వద్దు, ఫస్ట్ ఒక పుస్తకాన్ని 10 సార్లు చదువు. నీకు ఆటోమేటిక్గా నీకు బిల్డ్ అయిపోతుంది కాన్ఫిడెన్స్. నువ్వు ఫస్ట్ ఓపెనే రివిజన్ తోటి ఉన్నావు, అంతా షార్ప్గా ఉంటుంది. ఈరోజు నీ దాడి ఇక స్టార్ట్ అవుతుంది. ఈ వేట అనేది అట్లా ఉంటుంది. ఇప్పుడు సింహం ఒక అడుగు వేస్తున్నది, ఇక దాని పంజా దెబ్బ ఎట్టుంటుందో ఇక్కడి నుంచి చూపించుకుంటూ వస్తావు. ఈరోజు ఇది చదివాను. సో చదివిన తర్వాత ఇక్కడి నుంచి నీ అనలిటికల్ పవర్ పెరగాలి. నీ మైండ్ని ఇక్కడి నుంచి చాలా చాలా బాగా తిప్పుకుంటూ వస్తావు. ఎట్లా తిప్పుతావు? సో ఇప్పుడు నువ్వు ఏదో టాపిక్ చదివావు, జీడిపి అనేదే చదివావు. సో జీడిపి మీద సో ప్రశ్నలు ఏ విధంగా వస్తున్నాయి? జీడిపిలో భావనలు, కాన్సెప్ట్స్ అడుగుతున్నాడా? జీడిపిలో అగ్రికల్చర్ సెక్టరు ఎందుకు అంత తక్కువ కాంట్రిబ్యూషన్ చేస్తుంది, మిగిలిన సెక్టార్స్ ఎందుకు కాంట్రిబ్యూషన్ చేస్తుందని అడిగాడా? లేకపోతే సర్వీస్ సెక్టార్ లీడ్ జీడిపి గ్రోత్ ఎంతవరకు సస్టైన్ అయినా అడుగుతున్నాడా? లేకపోతే కొత్త కాన్సెప్ట్ డైనమిక్ ఆస్పెక్ట్లో 2020-21లో జీడిపి గ్రోత్ తక్కువగా ఉండటానికి కారణం ఏమి అడుగుతున్నాడు? లేదా రియల్ జీడిపి లేదా పొటెన్షియల్ జీడిపి అని కొత్త కాన్సెప్ట్ వచ్చింది, దీని మీద అడుగుతున్నాడా? ఎట్లా అడుగుతున్నాడు అన్న విషయాన్ని ఈ 20 నిమిషాలని నువ్వు చేయటం వల్ల నువ్వు చదివిన అంశము మీద దానిని ఎంత పోస్ట్ మార్టం చేస్తే ఎంత మైక్రో లెవెల్లో దాన్ని అనాలిసిస్ చేయగలుగుతామో అంత కెపాసిటీ పెరుగుతుంది. సాధారణంగా చేసేది ఏంటి? నువ్వు చదవమన్నాం కదా అనేసి ఇది చదువుతావు. జీడిపి మొదటి భావన, జీడిపి రెండో భావనలు, జీడిపిలో అగ్రికల్చర్ సెక్టర్, జీడిపిలో ఇండస్ట్రీ, అయిపోయింది, చదివేసాము, అయిపోయింది. తర్వాత ఇంకో యూనిట్ తీసుకుంటావు, వ్యవసాయ రంగంలో నీటిపారుదల ప్రాముఖ్యత, వ్యవసాయ రంగంలో ఫైనాన్స్ ప్రాధాన్యత, దాంట్లో ఉండే లోపాలు, ఇది అయిపోయింది. ఇట్లా చదువుకుంటూ వెళ్తావు తప్పితే ప్రశ్న ఇప్పుడు ఎగ్జామినరు ఎలాంటి ప్రశ్న అడుగుతున్నాడు, వాళ్ళు ఇంకా ఏ రకంలో దీని మీద ప్రశ్న ఫోకస్ చేయడానికి వచ్చింది అన్నది బ్రెయిన్ వాడటం నుంచే స్టార్ట్ అవుతుంది. ఇప్పటివరకు నువ్వు బ్రెయిన్ ఏం వాడలేదు, జస్ట్ నార్మల్గా అందరు చేస్తున్నట్టు ఇన్పుట్ మాత్రమే లోపలికి వెళ్ళింది, మైండ్ లోపలికి ఇన్పుట్ వెళ్ళింది. ఇది అవుట్పుట్ రావాలి. అవుట్పుట్ ఎట్టుండాలి? టార్గెట్ని హిట్ చేసేటట్టు ఉండాలి. ఇప్పటివరకు దీని మీద నాకు ఇలా అడిగితే నేను చదివింది ఏంటి, దీని మీద నేను ప్రశ్న చేయగలుగుతున్నానా లేనా, ఓహో ఇట్లా అడిగాడా అన్న విశ్లేషణ నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు చాలా షార్ప్ అవుతుందండి బ్రెయిన్. గుణక విద్యాదిత్యుడి మీద ప్రశ్న ఈ విధంగా అడిగాడా, ఓహో అన్న విషయం నీకు ఇక్కడ అర్థమవుతుంది. గుణక విద్యాదిత్యుడు ఈ తూర్పు చాళుక్యుల్లో చదివావు. సో గుణక విద్యాదిత్యుడి మీద ఒక ఫుల్ క్లాస్ ఉన్నది, దీని మీద ఒక 2 పేజెస్ మెటీరియల్ కూడా ఉన్నది. ఇవంతా కూడా ఇక్కడ నీకు వర్క్ అయిపోయింది. ఇప్పుడు గుణక విజయాదిత్యుడి మీద ఎలాంటి ప్రశ్న వచ్చింది గతంలో, ఓహో ఇట్లాంటి ప్రశ్న వచ్చిందా, తూర్పు చాళుక్యుల మీద ఇట్లా అడిగాడా, గవర్నర్ మీద ఇట్లా అడిగాడా, ఓహో నెక్స్ట్ ఇట్లా అడగటానికి అవకాశం ఉంటుందా అనే యాంగిల్లోకి వెళ్తావు. అప్పుడు దాని వలన నువ్వు చదివిన దాని మీద పట్టు పెరుగుతుంది, ఆ గ్రిప్ హోల్డ్ ఏదైతే ఉంటుందో అది బాగా పెరుగుతుంది. అట్లా నెంబర్ ఆఫ్ వర్క్స్ అన్నది బ్రెయిన్లోకి ఇట్లా రిఫైండ్ చేస్తూ రావాలి. ఇక్కడ ఈ 20% స్పేసు ఎక్స్క్లూజివ్లీ ఫర్ యువర్స్, అది నీకు మాత్రమే సంబంధించింది. ఆ టైము, ఆ 20% నీ టైం ఏదైతే ఉంటుందో ఈసారి గవర్నర్లో ఉత్తరాఖండ్ గవర్నర్ అడుగుతాడు, అంతే, నువ్వు ఫిక్స్ అయిపోతావు. ఎందుకు అడుగుతాడు అని నిన్ను నువ్వు టెస్ట్ చేసుకుంటావు. కారణము అక్కడ ఏదో ఇట్లా వచ్చింది, కొండ చర్యలు పడ్డాయి, ఇట్లా అడిగాడు కాబట్టి ఇట్లా దీని మీద రావచ్చు, లేకపోతే మహారాష్ట్రలో ఇట్లా రాజకీయాలు ఉన్నాయి కాబట్టి ఇట్లా రావచ్చు అని ఈ టైం అన్నది నీ సామర్థ్యాన్ని పూర్తిగా నువ్వంటే ఏంటో ప్రపంచానికి పరిచయం చేసే సమయంగా గుర్తుపెట్టుకో. ఇది ఇన్పుట్ తీసుకుంటున్నావు, ఇది అవుట్పుట్ బయటికి తీసుకొచ్చావు, ఇది నువ్వంటే ఏంటో చూపించే సమయము. సో ఇక్కడ నువ్వు గురిపెట్టిన ప్రశ్న
ఇక్కడ నువ్వు గురిపెట్టిన ప్రశ్న నీకు చదివావు, ప్రశ్న అడిగే విధానం తెలిసింది. ఇక్కడ నువ్వు గురిపెట్టే ప్రశ్న రేపు ఎగ్జామ్లో ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అది నీ కాన్ఫిడెన్స్. అట్లా తీస్తావు ఆ ప్రశ్నని. సో ఎప్పుడైతే ఈ ప్రశ్న తీయటం నీకు అలవాటైందో, వాడు క్వశ్చన్ పేపర్ ఎట్లా ఇస్తాడో, ఈసారి అది చదవాలా ఇది చదవాలా, ఎక్కడి నుంచి అడుగుతాడో ఆడి మొహం. ఎక్కడున్నా కానీ ఇదే సోర్సు, ఎవరు చదివినా కానీ ఇదే సోర్సు. ఇంకా నీకు ఆడెక్కడి నుంచి అడిగితే నీకేంటి, ఎక్కడి నుంచి అడిగినా కానీ ఈ కోణం నుంచి వచ్చిన ప్రశ్న చేయగలుస్తాను, అది చేస్తా ఇది చేస్తానని నీకే ఒక ఇంత స్పష్టత ఉంటే ఇంకా నీకు ఎదురెక్కడ ఉంటుందండి. ఇట్లా చేస్తావు. తర్వాత సమయాన్ని రివిజన్కి ఈరోజు పొద్దుటి నుంచి నేను రాత్రి వరకు ఏం చదివాను అని ఒకసారి రివైజ్ చేసుకుంటావు. ఇక్కడ టైం అన్నది ఎక్కువ కేటాయించుకోవాలి. సో ఈ టైం ఎట్లాంటి రివిజన్ అంటే, ఒకసారి చదివావు, చదివిన తర్వాత ప్రశ్న ఎలా వస్తున్నదో తెలుస్తుంది, ఎలా వచ్చిందో తర్వాత ఎలా రాబోతున్నదో కూడా నువ్వు అంచనా వేశావు. ఇప్పుడు నువ్వు రివిజన్ దాన్ని చేస్తే, ఆ టాపిక్ని చేస్తే అసలు దాని బలం మామూలుగా ఉండదండి. బ్రహ్మాస్త్రం అంటాము మనము. సో అది వేస్తే అంతే, ఇక తిరుగు ఉండదు దానికి. అటువైపు వేసిన వాడైనా పోవాలి, అది ఎవడి మీద ప్రయోగించామో వాడి మీదైనా పోవాలి. రెండిట్లో ఒకటి పోవటం అయితే ఖాయం. ఉపసంహరణ అనేది ఉండదు. మామూలుగా ఇంతవరకు చదివేసి దీన్ని రివిజన్ చేసే ఒక స్ట్రాటజీ. దీన్ని చదివిన తర్వాత దాన్ని ముక్కలు చేసి ఏ ముక్క ఏంటో క్లియర్గా చేసి రాబోయే ముక్క ఏంటో తెలిసి రివిజన్ చేసే సత్తా అన్నది ఇంకోటి. ఈ స్టేజ్కి నువ్వు ఇచ్చి మామూలుగా రీఫ్రెష్ తోటి రివిజన్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వైపు వెళ్ళు. ఇట్లా నువ్వు ఈ నెలలో ఏం చదువుకోదలుచుకున్నావు, ఈ వారంలో ఏం చదవదలుచుకున్నావు, ఈరోజు నీది ఏంటి, నీకు అక్కడ కనిపించినాయి అట్లా క్లియర్గా పెట్టుకో. ఎస్, అన్నీ అయిపోయింది. వీక్లీ రివిజన్స్కి వీక్లీ రివిజన్ ఉండాలి, మంత్లీ రివిజన్కి మంత్లీ రివిజన్, అండ్ ఏదైతే డైలీ రివిజన్ కిందో డైలీ రివిజన్. రివిజన్కి నువ్వు ఎగ్జామ్కి వెళ్తే రివిజన్స్ అన్నది కనీసము 4 to 5 times మినిమం రివైజ్ చేసుకొని వెళ్ళు. చదివేసి ఇదేదో మనంత పిస్తాలేడు అనుకోవటం తప్పది. చదివేసాను అయిపోయింది, 2 సార్లు చదివేసాను అయిపోయింది, ఈసారి క్వశ్చన్ వస్తే రాస్తాం అని వెళ్ళటం కాదు. రివిజన్ అంటే ఇట్లా నిలవబడి నువ్వు టకమని చెప్పాలి. ఎటు నుంచి ఎటు ప్రశ్న అడుగుతున్నా కానీ చెప్పాలి. అది రివిజన్ అంటే. ఆ బుక్ను 4 సార్లు చదువు, ఆ బుక్ని 4 గీతలు పెట్టు, చూస్తూ ఎవడైనా పెడతాడు. 5వ తరగతి పిల్లాన్ని కూర్చోబెట్టి 4 గీతలు పెట్టరా అంటే టపమని గీతలు పెట్టి అవతలు పడేస్తాడు. అది కాదు. నువ్వు నిలవబడు. ఇగో 10 మందికి నువ్వు క్లాస్ చెప్తున్నావు, నీకు నువ్వే ఫీల్గా ఒకటికి చెప్తున్నప్పుడు నీకు లేనిపోని భయం వస్తుంది. ఆ భయంలో నుంచి నీకు సబ్జెక్ట్ అనేది తన్నుకొని అదే వస్తుంది. ఎస్, రేపు ఇట్లా ఉండాలి, ఇది ఉండాలి, ఆ పట్టు మీదకి రా. అలా వస్తున్న దాన్ని నేను రివిజన్గా అంటాను. అదే రివిజన్ కూడా. అంతేగాని ఏదో తిప్పి ఏదో గీత కొట్టడం కాదు. అట్లాంటి రివిజన్స్ 4-5 చేసుకొని నువ్వు ఎగ్జామ్కి వెళ్తావు. ఎవ్రీ వీక్ ఒక రివిజన్ ప్లాన్ చేసుకుంటావు. ఎవ్రీ మంత్ ఈ నెలంతా ఏం చదివావో రివిజన్ ప్లాన్ చేసుకుంటావు. తర్వాత ఎగ్జామ్ ముందు రివిజన్ ప్లాన్ ఏంటన్నది అది పర్టికులర్గా అప్పుడు చూద్దాము. సో ఈ రకంగా మీ ప్లాన్ని రూపొందించుకోండి. ఇట్లా టైం టేబుల్, ఇట్లా నువ్వు చదవవలసింది, ఇట్లా నువ్వు వెళ్ళవలసింది. సో ఒత్తిడికి గురి కావద్దు. మళ్ళీ చెప్తున్నా, ఒత్తిడి పెరుగుతూ ఉంటే ఒత్తిడి పెరుగుతుంది కానీ దానికి పరిష్కారం ఉండదు. సో గ్రూప్ 2లో మంచి పోస్టులు వస్తున్నాయి, గ్రూప్ 1లో వస్తున్నాయి. నీకు ఎగ్జామ్ ముందు 10 గ్రాండ్ టెస్ట్లు అని చెప్తున్నాను నేను. దాంతోపాటు టాపిక్ వైజ్ కూడా మనం టెస్టులు కండక్ట్ చేసి బిట్లు చేయిస్తున్నా అంటున్నా. 8500 బిట్లు నీ చేతితోటి ఈ సామర్థ్యం, నేను చెప్పిన సామర్థ్యంతో నువ్వు చేస్తే, నేను ఇప్పుడు ఏదైతే నీకు టైం టేబుల్ చెప్పి, వీక్లీ చెప్పి, మంత్లీ చెప్పి, ప్రతి టాపిక్ మీద నిన్ను బిట్స్ చేయమని చెప్పి తీసుకొని వెళ్తున్నానో, ఇన్ని చేసిన నువ్వు 300+ ఎగ్జామ్లో చెయ్యలేవు అని నీకు ఇప్పుడు అనిపిస్తుందా? ఇక అట్లా అనిపించటం అనేది లేనే లేదు, ఉండనే ఉండదు. అత్యంత సాధారణ అభ్యర్థి, అట్లకి ఏమీ తెలవదు అన్న వాళ్ళు కూడా ఈ ప్లాన్ తోటి ఇట్లా వెళ్ళగలిగితే, ఇంత సామర్థ్యము ఉండి ఇన్ని బిట్లు చేసి ఇంత చేసిన వాడివి ఎగ్జామ్లో 300+ పెట్టకుండా
రానే రావు. అట్లా పెన్ను పెట్టావంటే జాబ్ ఇంటికి రావాల్సిందే అని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. నువ్వు పెన్ను పెడుతున్నది ఏంటంటే జస్ట్ ఫార్మాలిటీకి, జాబ్ ఇంటికి వచ్చి తీరుతుంది. సో ఇట్లా ప్లాన్ చేసుకోండి. 8500 బిట్స్ ఈ రేంజ్లో నువ్వు చదివితే, ఈ రేంజ్ దాటగలిగావే, అది వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి నీ టార్గెట్, సో ఇది ఫిబ్రవరి సగం అయిపోయింది అనుకుందాం, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, సో దీంతో కలిపి మొత్తం మనకు 5 months 6 months చేతిలో ఉన్నాయి. ఇక్కడ ఏమవుతుందంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ 2 సంవత్సరాల నుంచి 10 ఏళ్ళ వరకు ఖాళీగా ఉంటాయి, ఏమి నోటిఫికేషన్స్ ఇవ్వవు. నోటిఫికేషన్స్ ఇస్తే సో హార్డ్లీ 3 to 6 monthsలో ఫినిష్ అంటారు వాళ్ళు. అబ్జర్వ్ చేస్తే మీరికే అర్థమవుతుంది. నోటిఫికేషన్ ఏమైనా ఏదో కొంపలు మునిగిపోయినాయి, భూకంపాలు వచ్చేసి ఇక వెళ్ళిపోతున్నాయి ఈ రాష్ట్రాలు అన్నట్టు అర్జెంటుగా టకమని ఎగ్జామ్ పెడతాడు, మళ్ళీ రిజల్ట్ ఇవ్వడు. రిజల్ట్ ఒక 3 ఏళ్ళు పడుతుంది. ఇట్లా జనరల్గా జరుగుతుంది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కి. దాని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను, ముందే నువ్వు అన్నిటికీ కరెక్ట్గా ప్లాన్ అనేది చేసుకో. ఖాళీగా ఉండే టైంలో వీళ్ళు ఏ నోటిఫికేషన్స్ ఇవ్వడండి, అన్నీ ఒక్కసారి తెచ్చి నెత్తి మీద వేస్తాడు. వాటికి కూడా టైం ఇవ్వడు, అన్నీ 3 నెలల్లో కంప్లీట్ అంటాడు. రిజల్ట్ దానికి అట్లా పోతుంది. సో ఈసారి అట్లా ఉండకపోవచ్చు, సో కానీ ఇట్లా ప్లాన్ ప్రకారము ముందుకు వెళ్ళండి. సో త్వరలో ప్రిలిమ్స్ని కూడా 100% గ్రూప్ 1 వాళ్ళకి ఎట్లా క్లియర్ చేయాలో చెప్తాను. ఈ అప్రోచ్ తోటి వెళ్తూ ఉంటాం. సో సిలబస్లో ప్రతి అంశం మీద కూడా నువ్వు పూర్తి స్పష్టత తెచ్చుకో. సో జూలై నాటికల్లా అబౌట్ 75% సిలబస్ ఎలా ప్రశ్న వచ్చినా కానీ దానిని చేస్తామనే కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. హెవీగా భారీగా టార్గెట్స్ పెట్టుకోవద్దు. సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇంకోటి పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ నువ్వు చదవాల్సింది కొంచెమనే పెట్టుకో, దాన్నే పర్ఫెక్ట్గా చదువుకో. ఇట్లా 75% సిలబస్ని ముందుకు తీసుకుని వెళ్ళు బై ద ఎండ్ ఆఫ్ జూలై. అప్పటి నుంచి నీకు ఎప్పుడు 3 monthsలో నోటిఫికేషన్ వచ్చి ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా కానీ ఖచ్చితంగా నీకు స్కోర్ అదే వస్తుంది, నువ్వు పాస్ అయి తీరుతావు. నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత అనే దానికన్నా కూడా సో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వెళ్ళమని చెప్తున్నాను. ఒక ప్లాన్ ప్రకారము వెళ్ళండి. సో ప్లానింగ్ లేకుండా ర్యాండమ్గా మాత్రము మీ అటెంప్ట్స్ని వృధా చేసుకోవద్దు. ఎప్పుడో పుష్కరాలకు ఒకసారి వస్తూ ఉంటాయి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్వి. వస్తున్న దాన్ని ఆ సమయంలో పట్టుకోకుండా ఇంకా మళ్ళీ ఇంకోసారి చూద్దాంలే, ఈసారి ఇక్కడ మిస్టేక్ జరిగింది, ఇంకోసారి ఇక్కడ మిస్టేక్ జరగకూడదు, మళ్ళీ అదే జరుగుతుందండి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, కాస్త మీ సీనియర్స్ని వాళ్ళని అడిగితే ఎగ్జామ్ ముందు వరకు బాగానే ఉంటాడు, ఆ ఎగ్జామ్ ముందప్పుడు ఆ చేతిలో వణకటం అవి వస్తాయి. ఇట్లాంటి ప్రెజర్ స్టార్టింగ్లో తీసుకుంటారు అనమాట వాళ్ళు. అట్లాంటి వాటి వలన ఆ ప్రెజర్లోకి లోన్ అయిపోవటంతో ఈసారి మాత్రం వదిలేదు లేదు అనుకుంటాడు. ఆ ఎగ్జామ్కి వారం ముందు ఎగ్జామ్ అయిపోతుంది, అయిపోయిన తర్వాత మళ్ళీ 2 రోజులు బాగానే ఉంటుంది, మళ్ళీ స్టార్ట్ గేమ్, మళ్ళీ 2 నెలలు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అట్ టైం లాగైపోతుంది. ఇక్కడ ఇస్తాడంట నోటిఫికేషన్, అక్కడ ఇస్తాడు. వాడు ఎప్పుడైనా ఇవ్వని ఏమైనా చేయని నీకు అనవసరము. ఫస్ట్ నువ్వేంటో నువ్వు బలపడు, నీ స్ట్రెంత్ ఏంటో నువ్వు ఫుల్ఫిల్ చేసుకో. నెలాగిచ్చినా 2 నెలలాగిచ్చినా నీ స్కోర్ ఇది రావాలని పెట్టుకో. ఇట్లా క్లియర్గా నిన్ను నువ్వు ముందుకు తీసుకెళ్ళటానికి చూసుకో. ఆ వచ్చేవి రాక మానవు, అది నీ చేతుల్లో లేదు. నువ్వు నోటిఫికేషన్ ఇవ్వలేవు, ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. నేను నోటిఫికేషన్ ఇవ్వలేను, ఆ విషయం నాకు తెలుసు, నీకు తెలుసు. మన చేతుల్లో లేని దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించి ప్రయోజనం ఏముంటుందో మీరే ఆలోచించుకోవాలి. గ్రూప్ 1 గ్రూప్ 2 స్థాయి అధికారులు వెళ్తున్నప్పుడు నీ చేతుల్లో లేని దాని గురించి నువ్వు ఆలోచించి అనవసరం. పోనీ నువ్వు వెళ్ళి చెప్తే ఏమన్నా ఇస్తారా అంటే, నువ్వు వెళ్ళి చెప్పినా ఎవరు, నేను వెళ్ళి చెప్పినా ఎవరు, అది రావాల్సిన టైంకి అది వస్తుంది. దాని వెనకాల వేరే రీజన్స్ ఉంటాయి. ఇక్కడ ఎగ్జామ్ రాయవలసింది మాత్రం నువ్వు అన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకో. సో దానికి కావాల్సిన ఇన్పుట్స్ అన్నీ నేను అందజేస్తాను. దానిని సరైన క్రమంలోకి తీసుకుని వెళ్ళి అక్కడ ప్రజెంట్ చేయాల్సింది నీ బాధ్యత. సో నీ బాధ్యతని ఇలా ఫుల్ఫిల్ చేసుకో. దానికి కావాల్సిన అన్ని రకాల ఇన్పుట్స్ మన దగ్గర నుంచి నీకు వచ్చి చేరుతాయి. సో ఇట్లా మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. ఎవ్రీ వీక్ నేను ఇక్కడ టెస్ట్ కండక్ట్ చేసుకుంటూ వెళ్తున్నా. నేను ఇచ్చిన అక్కడ సిలబస్కి అనుగుణంగా నువ్వు కూడా ఒక 20 బిట్లు చెయ్యి. గుణగ విజయాదిత్యుడి నుంచి
కులతంగా చొరుడు వరకు ఒక 20 బిట్లు చెయ్యి. నువ్వు చేసిన బిట్లు ఇక్కడ టెస్ట్లో వచ్చే బిట్లు కరెక్ట్గా ఉన్నాయా లేవా ఒకసారి క్రాస్ చెక్ చెయ్యి. అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఇక్కడ ఏమన్నా మార్పులు వచ్చినాయా లేదా ఒకసారి చూడు. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ అని నేను చెప్పాను. ఆయుష్మాన్ భారత్ మీద మనం ఏం చెప్తాం, నువ్వేమీ ఆలోచించవు, ఒకసారి క్రాస్ చెక్ చేసుకో. ఓహో ఇట్లా కూడా ఆలోచించాలా, అది ఇంకా బాగా ఆలోచించాలా అన్న విషయం నీ క్లారిటీ అవుతుంది. అంతేగాని నేను ఇక్కడ టెస్ట్ పెడతా, నువ్వేదో చదువుతావు, హాయిగా సోఫా మీద కాళ్ళు వేసుకొని హాయిగా టీవీ చూస్తాం అయిపోతుంది. ఏదో చదివామంటే ఈ వారం టెస్ట్ చదివామంటావు, ఆ టెస్ట్ పెడతాము, ఏదో టిక్ 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 మని కొట్టుకుంటావు, అది మెయిల్కి వెళ్ళిపోతుంది. దీనివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. నా బాధ్యత నేను సక్రమంగా నిర్వర్తించినట్టు అవుతుంది, కానీ నీ బాధ్యతను నువ్వు విస్మరిస్తున్నావు అన్న విషయం మర్చిపోవద్దు. టెస్ట్ రాయాలి, గ్రూప్ 2 సాధించాలి, గ్రూప్ 1 సాధించాలి అనుకునే నువ్వు నేను ఈ టెస్ట్ సిలబస్ ఇస్తే దాంట్లో 100 బిట్లు మొత్తంగా కలిపి నువ్వు ఆలోచించి స్టడీ చేసి 100 బిట్లు రెడీగా పెట్టుకో. నీవు చేసిన ఈ 100 బిట్లు నేను ఇక్కడ ఎగ్జామ్ నుంచి ఇస్తున్న ఈ బిట్లు రెండు ఎంతవరకు పోలికని కలిగి ఉన్నాయి అని ఒకటి అంచనా వేసుకో. అప్పుడు దానివల్ల నీకు ఎంత మార్పు వస్తుందో ఆలోచించు. చాలామంది అభ్యర్థుల ఫీడ్బ్యాక్ అండి, నేను ఎప్పుడైతే ఈ క్వశ్చన్స్ మీరు ఇస్తున్న సిలబస్ మీద మీరు క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి అంటున్నానో అప్పటి నుంచి వాళ్ళు చాలా మా సబ్జెక్ట్ ఇంప్రూవ్ అయిందని ఫీడ్బ్యాక్ వస్తుంది. చాలా ప్లస్ అవుతున్నది అభ్యర్థులకి. నాకు మంచి నమ్మకం ఉంది, తప్పనిసరిగా సక్సెస్ అవుతారని. సో అందరికీ చెప్తున్నది ఇదే, నేను మిమ్మల్ని మీరు బాగా ఎగ్జామ్కి తగ్గట్టుగా సిద్ధం చేసుకోండి. సో మానసికంగా సిద్ధంగా ఉండండి. ఏ టైంలో వచ్చినా రాయటానికి సిద్ధంగా ఉండాలి. రాసిన తర్వాత రిజల్ట్ వస్తాయా రావన్నది తర్వాత నీకు జాబు. అది ఖచ్చితంగా జాబ్ కోసమే రాస్తున్నావు, జాబ్ ఇంటికి వచ్చి తీరుతుంది అన్నట్టుగానే ఎగ్జామ్లోకి వెళ్తావు. ఇది నీ ఫండమెంటల్. సో అట్లా టెక్నికల్గా అనాలిసిస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళు. సో నెక్స్ట్ క్లాస్లో నేను మరికొన్ని అంశాలతో మీట్ అవుతాను. అండి ఏపీ ఎకానమీకి సంబంధించి, టీఎస్ ఎకానమీకి సంబంధించి సర్వేలు రావాలి. సర్వేలు వచ్చిన తర్వాతే అది స్టార్ట్ చేయటం జరుగుతుంది. ఈ మీన్ టైంలో ఇండియన్ ఎకనామిక్ సర్వే అండ్ కరెంట్ రిలేటెడ్ ఎకానమీ పాయింట్ ఏదైతే ఉందో అది తీసుకొని వెళ్తూ ఉంటాను. అండ్ ఈ టెస్ట్లు అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఓకే, గాడ్ బ్లెస్ యూ, గుడ్ లక్.